హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే మండే బ్లాగ్ అండి. ఈరోజు అయితే నేను వాకింగ్కి ఎక్కడికి వెళ్ళలేదు. మార్నింగే నాకు 7 o'clockకి మెలకు వచ్చింది, కానీ నిన్న నైట్ బాగా కాళ్ళు నొప్పులు వచ్చినాయి అనమాట. ఇంక అందుకనేసి ఈరోజు వాకింగ్ అయితే స్కిప్ చేసేసానండి. కొన్ని ఇంట్లోనే ఎక్సర్సైజెస్ చేయొచ్చు, కానీ నాకు అసలు ఇంట్లో ఎక్సర్సైజెస్ చేయడానికి అసలు మోటివేషనే రాదు. అక్కడికి వెళ్ళాను అనుకోండి, 2 rounds వాకింగ్ చేసి అక్కడ ఓపెన్ జిమ్లో ఎక్సర్సైజెస్ అవి చేసిన తర్వాత అప్పుడు బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అవి అక్కడ చున్నీ వేసుకుని చక్కగా చేస్తాను. ఒక ఫ్లోలో వెళ్ళిపోతుంది. కానీ ఆ వాకింగ్ దగ్గరికి వెళ్ళలేదు అనుకోండి, ఆ పార్క్కి, ఇంట్లో నాకు ఏమీ చేయబుద్ధి అయితే కాదు. సో ఇంకా 7కి మళ్ళీ పడుకుని నేను 7:50 ఆ టైంకి అయితే లేసానండి. లేచి బ్రష్ చేసుకుని స్నానం అయితే చేసి జస్ట్ ఇప్పుడే వంటగదిలోకి అయితే వచ్చాను. మా హస్బెండ్ అయితే మార్నింగే వాకింగ్కి అయితే వెళ్ళిపోయారు. ఆయన వచ్చే లోపల నేను త్వరగా బ్రేక్ఫాస్ట్కి అయితే రెడీ చేయాలండి. నిన్న నైట్ నేను పెసలు నానబెట్టాను కదండి. సో వాటిని అయితే 2-3 టైమ్స్ నీట్గా అయితే వాష్ చేసేసుకుని ఇప్పుడైతే దాన్ని మిక్సీ అయితే పడుతున్నాను. పెసరపిండి అయితే మిక్సీ పట్టేశానండి. ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి పెసరట్లు వేస్తున్నాను కాబట్టి వేరుశనగులు చట్నీ అయితే బాగుంటుంది. సో అందుకనేసి వేరుశనగులు కూడా వేయించుకుంటాను. వేరుశనగులు అయితే చల్లారిపోయినాయండి. ఇప్పుడు వేరుశనగులు కూడా నేను మిక్సీ అయితే పట్టేసుకున్నాను. సో పెసరపిండి రుబ్బేసుకున్నాను, చట్నీ కూడా రెడీ అయితే అయిపోయింది. ఇంకా మా హస్బెండ్ వచ్చేస్తే నేను టిఫిన్స్ అయితే వేస్తానండి. ఈ రోజు అయితే నేను లంచ్లోకి పప్పు, మామిడికాయ, దోసకాయ కలిపి అయితే కూర అయితే వండుదాం అనుకుంటున్నానండి. సో అందుకనేసి మార్నింగే నేను కొంచెం కందిపప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. పప్పులోకి గుడ్లు అయితే ఇంట్లో చాలా ఉండిపోయినాయండి. సో కోడిగుడ్లు కూడా ఉడకేస్తున్నాను. పప్పు కూర వండిన కోడిగుడ్లను అయితే నేను వేపిచ్చేసి ఇచ్చాను అనుకోండి, ఒక్కొక్కరు ఒక్కొక్క గుడ్డు తింటారు కదా. ఇది మా తమ్ముడైతే పంపించాడండి. సో కోడిగుడ్లు కూడా ఉడకేసేస్తున్నాను. టైం అయితే 9:30 అవుతుందండి. మా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసి ఫ్రెష్ అయిపోయి దేవుడికి దీపారాధన కూడా చేసేసుకున్నారు. ఇంకా నేను మొత్తము అందరికీ పెసరట్లు అయితే వేస్తున్నాను. పిల్లల్ని కూడా నిద్ర లేపేశానండి. వాళ్ళు కూడా బ్రషెస్ అవి చేసేసుకుని టిఫిన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ అయితే పిల్లలకి పెసరట్లు వేసి ఇచ్చేస్తానండి. తర్వాత మాకు వేసుకున్నప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ అయితే వేస్తాను. ఈరోజు పెసరట్లు అయితే బాగా వచ్చాయండి. ఒక్క పెసరట్టు కూడా విరిగిపోలేదు. అలాగనేమి సూపర్ టేస్టీ ఉందా అంటే ఏదో మామూలుగా ఉందంతే. పెసరట్లు నాకు ఎప్పుడు అంత టేస్టీగా అనిపించవు ఎందుకో మరి. మళ్ళీ మా అమ్మ, మా అత్త చేస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా పెసరట్లు మాత్రం ఒక్కడు కూడా విరగకుండా చక్కగా వచ్చేసిందండి. ఫస్ట్ పిల్లలిద్దరికీ నార్మల్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేయకుండా పెసరట్టు అయితే వేసాను. తర్వాత మా వారికి వేసేటప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట. తనకి వేసినప్పుడు వేద్దాము అన్నట్టుగాని కొంచెం జీలకర్ర కలిపేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. పిల్లలిద్దరికీ నార్మల్ పెసరట్టు అయితే ఇచ్చేసాను. వాళ్ళైతే పెసరట్లు అయితే తినేశారు. పెసరట్లు ఇరగలేదు అన్నవి, ఈ పెసరట్టు ఇరిగిపోతుంది కదా బావ అని అనుకుంటారు. అది ఫస్ట్ పెసరట్టు కదండి, కొంచెం అతుక్కుంది. ఇది నా వరకు బాగా వచ్చినట్టే. ఎందుకంటే ఇది వరకు నేను వేసానంటే ఫస్ట్ పెసరట్టు ఉప్మాలాగా ఉండలు కట్టేసి అలా వచ్చేది. బట్ ఈసారి అలా రాకుండా మంచిగానే వచ్చింది కాబట్టి బాగా వచ్చింది అని చెప్పాను అనమాట. మాది బ్రేక్ఫాస్ట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. మార్నింగే నేను కందిపప్పు అయితే నానబెట్టాను కదా, అది చక్కగా నానిపోయింది. ఇప్పుడు దీంట్లోకి నేను ఉప్పు, పసుపు, కారం, కొంచెం నీళ్ళు అయితే వేసేసి కుక్కర్ అయితే ఆన్ చేసేసి మరో పక్కనేమో ఎగ్స్ ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచాను కదండి, ఇవైతే మా షాను ఒలిచేసింది. ఇప్పుడు దీన్ని అయితే వేపించేసుకుంటాను. ఇవి 2 అయ్యే లోపల టిఫిన్ తర్వాత చాలా గిన్నెలు వచ్చినాయండి. త్వరగా వాటిని అయితే క్లీన్ చేసేస్తాను. ఈరోజు పప్పులోకి మామిడికాయ, దోసకాయ అయితే వేసి వండుతున్నానండి. ఇది మార్నింగే కట్ చేసుకుని సోక్ అయితే చేసేసాను పప్పుతో పాటని. ఈ మామిడికాయలు ముగ్గిపోయినట్టు ఇలా ఉన్నాయి కదండి. అయ్యి బాబు ఎంత పులుపు అంటే ఒక్క కాయ అని నాకు నిజంగా పళ్ళు పులిసిపోతున్నాయండి. మామిడికాయ వేసుకున్నప్పుడు అలాని ముగ్గిపోయింది కదా అనేసి అనుకుంటున్నాం, కానీ ఎంత పులుపు వచ్చేస్తుందని. అందుకే నేను పప్పులోకి చింతపండు ఎప్పుడైనా వేయాలి అన్నప్పుడు చింతపండు వేయడం మానేసి ఈ మామిడికాయ ముక్కలు అయితే వేసుకుంటున్నానండి. ఇవి నరసాపురం నుంచి వచ్చేటప్పుడు అమ్మ ఒక 4 కాయలు అయితే ఇచ్చిందనమాట. ఇప్పుడు నేను 2 కాయలు వాడానండి. ఇంకా 2 కాయలు ఉన్నాయి. ముగ్గుపై రంగు అయితే మారిపోయింది, కానీ పులుపు మాత్రం ఏమాత్రం చచ్చిపోలేదు దాంట్లోని.
చక్కగా ఇది వేసేసుకుని పప్పుచారు కాసుకుంటున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా ఊరు నుంచి వచ్చాం కదా, కూరగాయలు ఏమి తెచ్చుకోలేదండి. ఇంకాని ఇంట్లో ఒక దోసకాయ ఉండిపోయింది, మొన్న పట్టు తీసుకొచ్చింది. సంతలో 10కి 3 కాయలు ఇస్తున్నారని తీసుకున్నాను అనమాట కవరు. అదొక దోసకాయ ఉంది. సో ఇంకా అది ఇది వేసి ఈరోజు ఏదో ఒకలాగా వండేద్దాంలే అనేసి ఇంకా అలా వండుతున్నాను అనమాట. బట్ కూర అయితే మాత్రం చాలా టేస్టీగా వచ్చింది. అందులోని మా హస్బెండ్కి మామిడికాయతో వండిన ఏ కూర అయినా కూడా చాలా ఇష్టమండి. నాకు ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంది, త్వరగా పని పూర్తి చేసుకోవాలి. సో ఈ కుక్కర్ పెట్టేస్తే తినేటప్పుడు తాలింపు అయితే వేసుకుంటాను. కుక్కర్ విజిల్ రావడానికి టైం అయితే పడుతుందండి. ఇంక ఈ లోపల నేను టైం వేస్ట్ కాకుండా త్వరగా గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకుంటాను. నేను ఈ గిన్నెలు క్లీన్ చేస్తూ ఒక విషయం గురించి అయితే మనం మాట్లాడుకుందామండి. రీసెంట్గా నేను లాక్డౌన్ మూవీ అయితే చూశానండి. ఆ మూవీ చూసినప్పుడు నాకు ఆ రోజంతా అదే ఆలోచనలు వచ్చిందనమాట. అయ్యో ఆ అమ్మాయి అలా కాకుండా ఇలా చేసి ఉండాల్సిందేమో, అలా చేసి ఉండాల్సిందేమో, తప్పు చేసిందేమో, అనవసరంగా భయపడుతుందేమో, ఇలా రకరకాల ఆలోచనలు అయితే వచ్చాయన్నమాట. నేను మూవీస్ని చాలా ఇష్టంగా చూస్తానండి. కొన్ని మూవీస్ మనసుని అలా ఆలోచింప చేస్తాయి. కొన్ని మూవీస్కి చాలా హ్యాపీగా సాటిస్ఫైడ్గా రిలాక్స్ అయితే, కొన్ని మూవీస్కి చాలా రిగ్రెట్ అయితే ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. అనవసరంగా చూశాను, చిచ్చి ఈ సినిమా కోసం ఇంత టైం వేస్ట్ చేశానా అని ఫీలింగ్ అయితే వస్తూ ఉంటుందండి. అలా లాక్డౌన్ అనే ఒక మూవీ అయితే చూశాను. ఈ లాక్డౌన్ మూవీ చూసినప్పుడు నా మనసులో అయ్యో ఆ అమ్మాయి ఎలా చేసి ఉండాల్సింది, పేరెంట్స్ ఆ అమ్మాయికి ఎలా ధైర్యం చెప్పు ఉండాల్సింది, ఆ అమ్మాయి అనవసరంగా భయపడింది, ఏ విషయాన్నైనా పేరెంట్స్తో షేర్ చేసుకుంటే అయిపోతుంది కదా అని రకరకాల ఆలోచనలు. తోమడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. గుడ్లు స్టవ్ మీద పెట్టాను కదా, అవి ఎగిపోయినాయి, కట్టేశాను. ఇంకా పప్పు స్టవ్ మీద పెట్టాను. ఇది కుక్కర్ విజిల్స్ రావాలి, అది రావడానికి టైం పడుతుంది. ఇప్పుడు నేను మేజర్గా కంప్లీట్ చేయాల్సిన 2 పనులు ఉన్నది. ఒకటి ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకోవాలి, టైం 11 o'clock అయిపోయింది. 2 ఇల్లు మొత్తాన్ని సర్దుకుని క్లీన్ చేసుకుంటూ రావాలండి. పిల్లలకి ఎల్లుండి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, సో అందుకనేసి కొత్తవి బుక్స్ అయితే కొన్ని తీసుకొచ్చారు మా వారు. ఇంకా వాటికి కొన్నిటికి కట్టలేసాము, ఇంకా కొన్నిటికి అయితే వేయలేదనమాట. సో అవన్నీ వేసిన తర్వాత ఇల్లు ఒకేసారి క్లీన్ చేస్తాను. సో ఫస్ట్ నాకు ఎడిటింగ్ వర్క్ ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని అయితే కంప్లీట్ చేసేస్తాను. టైం అయితే కరెక్ట్గా 1 o'clock అయ్యిందండి. నా ఎడిటింగ్ వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాను. నేను ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకునే లోపల మా షాను మను ఇల్లు మొత్తాన్ని నీట్గా, అసలు ఎంత నీట్గా క్లీన్ చేశారంటే చూడండి, అసలు అన్ని వస్తువులు సర్దేసి నీట్గా అయితే క్లీన్ చేసేసారు మా షానుమను. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏదిదా దానికి ఫీవర్ వచ్చింది. అయ్యో మంచి స్కూల్ అయితే ఇది. డాక్టర్ ఎవరు? నువ్వేనా? టీచరు డాక్టర్ అన్ని నువ్వేనమ్మా? చెల్లి కూడానా? వాళ్ళు డాక్టర్లా? టీచరా? ఇంకో టీచర్ ఎవరు? హ్యాపీయా? ఏది? అమ్మో అదా. సరే అయితే ఓకే. అయితే కిచెన్. అమ్మో, ఇంకా కిచెన్లో వంట చేస్తుందా చెల్లి? ఓకే. అయితే నైపాప చెఫే. సరే అయితే నేను అన్నం వండేస్తానమ్మా, పప్పు తాలింపు వేసేసి. ఇందాక ఆల్రెడీ పప్పు స్టవ్ మీద పెట్టాను కదండి, అవి 2 విజిల్స్ రాగానే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేసి పప్పు కొంచెం తాలింపు వేసేస్తే వంట అయిపోతుంది. మళ్ళీ మా హస్బెండ్ ఇప్పుడు భోజనానికి ఇంటికి వచ్చేస్తారు. పప్పు తాలింపు వేస్తూ ఇంక ఇంట్లో మిగతా పనులు చేసుకుంటూ మనం మాట్లాడుకుందామండి. సో లాక్డౌన్ మూవీ చూశాక నాకు చాలాసేపు ఒకటే ఆలోచన వచ్చిందండి. కొన్నిసార్లు మన లైఫ్లో మనం తప్పు చేయకపోయినా మనం ఉన్న సిచ్యువేషన్ తప్పు అవుతూ ఉండొచ్చు. మెయిన్గా అది అమ్మాయిల విషయంలో అండి. అమ్మాయిల విషయంలో కొన్ని విషయాలు, కొన్ని సిచ్యువేషన్స్ చాలా డేంజరస్గా ఉంటాయి. సో
మనము చాలా అవేర్నెస్తో ఉండాలండి. ఇప్పుడు మన ఛానల్ని పెళ్ళైపోయిన వాళ్ళే కాదు, కాలేజ్కి వెళ్ళే పిల్లలు, పెళ్ళికైన అమ్మాయిలు కూడా చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకు అంటే సొసైటీలో చాలామంది ఇంకా తప్పు జరిగితే ఆమె ఎందుకు అక్కడికి వెళ్ళింది, ఎందుకు వాళ్ళతో తిరిగింది, ఎందుకు లేట్ అయ్యింది అని అడుగుతారు తప్పించి ఆ అమ్మాయికి అయ్యో అలా జరగకుండా ఉండాల్సింది అని జాలిపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. ఆమెతో ఇలా చేసిన వాళ్ళు ఎవరు, ఆమె సేఫ్గా ఎందుకు ఫీల్ కాలేకపోయింది అని ఎవ్వరు అడగరు. ఈ మూవీలో కూడా హీరోయిన్కి తెలియకుండా ఒక తప్పు అయితే జరిగిపోతుంది. తన పర్మిషన్ లేకుండా ఒక పెద్ద తప్పు అయితే జరుగుతుంది అనమాట. అంటే హీరోయిన్ జాబ్ కోసము వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళు ఒక పబ్ దగ్గరికి రమ్మంటారు, అక్కడ మనం మాట్లాడుకుందాం అంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు జాబ్ ఇస్తాను అని ఇలాగ చెప్తారన్నమాట. తర్వాత ఇప్పుడు నీకు జాబ్ వచ్చింది కదా, సో ఎంజాయ్ చెయ్యి, డ్రింక్ తాగు అంటే వద్దు వద్దు అన్న వాళ్ళు తాగమంటారు. తిను కొంచెం తాగి ఊరుకోకుండా ఫుల్గా తాగుతుంది అనమాట. ఫుల్గా తాగి తన ఒంటి మీద బట్టలు ఎలా ఉన్నాయో చూసుకోదు, తను ఏం చేస్తున్నాను అన్నది పట్టించుకోదు. ఇంకా ఆ టైంలో మరి ఏం జరిగింది అన్నది మనకి ఇంకా వీడియోలో చూపించరు, కానీ తనని ఎవరో చేస్తారు, తనకి ప్రెగ్నెన్సీ అయితే వస్తుంది అనమాట. తనకి ఇలా జరిగింది అన్న విషయం కూడా తనకి ప్రెగ్నెన్సీ వచ్చే వరకు తెలియదండి. అక్కడి నుంచి తన లైఫ్ మొత్తం మారిపోతుందండి. ఇది చూశాక నాకు ఒక విషయం బాగా అర్థమైంది. మన లైఫ్లో కొన్ని అన్సేఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. ఆ సిచ్యువేషన్లోకి మనం వెళ్ళకూడదని కాదు, కానీ మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి అని ఒక అవేర్నెస్తో ఉండాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మంచి వాళ్ళతో నిండి ఉండలేదు, అలాగని ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి అంతే. కొంతమంది బయటికి చాలా ఫ్రెండ్లీగా కనిపిస్తారు, కొంతమంది నువ్వు సేఫ్ అని ఫీల్ అయ్యేలాగా మాట్లాడతారు, కొంతమంది ఏమీ కాదు జస్ట్ ఫన్ అని అంటారు. ఒకటే గుర్తుపెట్టుకోవాలండి, ప్రతి స్మైలు జెన్యూన్ అని కాదు, ప్రతి ఫ్రెండ్షిప్ చాలా సేఫ్ అని కూడా కాదు, అలాగే ప్రతి ప్లేస్ సెక్యూర్ కూడా కాదు. అందుకే మెయిన్గా అమ్మాయిలు కొన్ని విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేట్ నైట్ బయటికి వెళ్తున్నప్పుడు ఎవరికైనా చెప్పి వెళ్ళడము, మన లొకేషన్ని షేర్ చేయడము. నమ్ముతారో లేదేనండి, నాకు పెళ్ళైపోయి 2 పిల్లలు ఉన్నా కూడా నేను ఒక్కదాన్ని ఏదైనా ఒక ఆటో ఎక్కాలి అన్నప్పుడు, పిల్లలతో నేను ఎక్కడికైనా బయటికి వెళ్తున్నప్పుడు నేను ఎక్కే క్యాబ్ డ్రైవర్ని వీడియో తీసుకుంటాను. అలాగే నేను ఎక్కే ఆ క్యాబ్ యొక్క వెనకాల నెంబర్ ఉంటుంది కదా, నెంబర్ ప్లేటు, దానికి కూడా ఫోటో వీడియోస్ అయితే తీసుకుని ఎందుకైనా సేఫ్ అని మా హస్బెండ్కి అయితే పంపిస్తూ ఉంటాను అనమాట. నాకు అంత భయంగా ఉంటుందండి. అలాగే ఎవరితో వెళ్తున్నాము, ఎలా వస్తున్నాం అన్నది కూడా మనకి క్లియర్గా ఉండాలి. మన డ్రింక్, ఫుడ్ అన్అటెండెడ్గా వదిలేయకూడదండి. మనకి ఫుల్లీ ట్రస్ట్ లేని వాళ్ళతో ఒంటరిగా అసలు బయటికే వెళ్ళొద్దు. ఎక్కడైనా అన్సేఫ్గా అనిపిస్తే ఏమనుకుంటారో అని ఆలోచించకుండా అక్కడ నుంచి వెంటనే మీరు బయటకు వచ్చేయాలి. వాళ్ళు ఏదో మొహమాట పట్టేస్తున్నారు, అయ్యో ఇప్పుడు నేను కాదు అంటే ఏమనుకుంటారా అనేసి మీకు ఇష్టం లేకపోయినా బలవంతంగా తాగడం లాంటివి, లేకపోతే వాళ్ళతో టైం స్పెండ్ చేయడం లాంటివి చేయొద్దండి. ఎవరేమనుకున్నా పర్వాలేదు, మీకు సేఫ్గా అనిపించట్లేదు అంటే ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేయాలి. కొన్నిసార్లు మనకి తెలుస్తూ ఉంటుందండి, ఇక్కడ ఏదో తప్పు జరగబోతుంది, లేదా ఇది ఎందుకో నాకు సేఫ్ అనిపించట్లేదు అని మన గట్ ఫీలింగ్ మనకి వార్నింగ్ ఇస్తూ ఉంటుందన్నమాట. ఇక్కడ ఉండొద్దు, వీళ్ళతో వెళ్ళొద్దు అని కూడా మన మనసు మనకి ఒక్కసారి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అలా అనిపించింది అంటే అది నిజంగానే మనకి సేఫ్ కాదే అని అర్థమైంది. ఆ ఫీలింగ్ని మనం అసలు ఇగ్నోర్ చేయకూడదు. ఎందుకంటే చాలాసార్లు మనకి ఏదైనా రాంగ్ అనిపించినప్పుడు నిజంగానే అది రాంగ్గానే జరుగుతుంది. అయ్యో నాకు అనిపించిందే, నిజంగానే అలా జరిగిందే అనేసి తర్వాత చేతులు కాలేక ఆకులు పట్టుకున్న సుఖమేమీ ఉండదండి. మూవీలో ఒక్కొక్క ఎమోషన్ని అనుపమ పరమేశ్వరి గారు చాలా మంచిగా క్యారీ చేశారండి. తన ముఖంలో టెన్షను, బాధ, పెయిన్ అన్నీ చాలా బాగా తను యాక్షన్ అయితే చేశారనమాట. అయితే ఏదైనా మీకు తెలియకుండా, మీ ప్రమేయం లేకుండా ఒక తప్పు జరిగిపోయింది అనుకోండి, అంటే అది ప్రెగ్నెన్సీ రావడం అనే కాదు, ఇంకా వేరే ఏ విషయాల్లో అయినా కూడా ఏమన్నా ఒక పొరపాటు జరిగినప్పుడు ముందు ప్యానిక్ అయిపోయి ఆ ప్రాబ్లమ్ని మీకు మీరే సాల్వ్ చేసేయాలని అనుకోవద్దండి. ఇప్పుడు నేను ఒకటి చెప్పనా, మనకి ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ ఏంటి, రిలేటివ్స్ ఏంటి మనల్ని వదిలేసినా, మనల్ని కని పెంచిన పేరెంట్స్ అయితే మనల్ని అలా వదలరండి. స్టార్టింగ్ 4 తిట్లు తిట్టినా, కోపంలో ఒక దెబ్బ వేసినా వాళ్ళు మాత్రమే మన సిచ్యువేషన్ నుంచి బయట పాడేస్తారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కూడా మీరేమన్నా మీకు తెలియకుండా ఒక పొరపాటు జరిగినా, పోనీ తెలిసే జరిగినా కూడా
మీకు మీరు ప్యానిక్ అయిపోయి మీకు మీరు ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ వెతికేసుకుందాము అని మాత్రం అనుకోవద్దు. పేరెంట్స్తో ఒక మాట చెప్పండి, తిడతారు కొడతారు అని కాకుండా చెప్తే బెస్ట్ అని నా ఒపీనియను. ఇక్కడ ఈ సినిమాలో తనకి తెలియకుండానే ప్రెగ్నెన్సీ వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది, ఏంటి, ఎప్పుడు జరిగింది ఏమీ తెలీదు. కానీ తను ఆ ప్రెగ్నెన్సీని తీపిచ్చేసుకోవాలి అని నానా తంటాలు పడుతుందండి. అదే ఒక్క మాట ఎలా జరిగిందో నాకైతే తెలీదు, ఇలా అయ్యింది అని ఒక మాట చెప్తే పేరెంట్స్ కోప్పడ్డా కూడా తనకి సేఫ్గా ఆ ప్రెగ్నెన్సీని అబార్షన్ చేయడమో లేకపోతే ఇంకా ఏదో ఒక జస్టిస్ కోసం ట్రై చేయడమో ఏదో ఒకటి చేస్తారు. ఇంత ఆందోళన, ఇంత టెన్షను తనొక్కతే అనవసరంగా పడిందేమో అని నాకు అనిపించింది అనమాట. సో ఈ మూవీ ఫైనల్గా నాకు ఏమి నీతి ఇచ్చింది అన్నది మాత్రం చెప్తానండి. మా హస్బెండ్ కూడా డైరీలో అదే రాసుకున్నారు. లాక్డౌన్ మూవీ చూసిన తర్వాత పిల్లలు ప్రతి విషయాన్ని పేరెంట్స్కి చెప్పేలాగా పేరెంట్స్ బిహేవ్ చేయాలి. అలాగే ప్రతి విషయాన్ని మనం ఒకవేళ నాకు ఇప్పుడు పెళ్ళైపోయింది కానీ పెళ్ళి కాకపోయి ఉండుంటే ప్రతి విషయాన్ని పేరెంట్స్తో షేర్ చేసుకుంటే నేను వాళ్ళు స్టార్టింగ్లో కోప్పడ్డా కూడా సొల్యూషన్ వాళ్ళే మనకి ఇస్తారు. అది మనకి సేఫ్గా సెక్యూర్డ్గా ఉంటుంది అని మాత్రం నేను అర్థం చేసుకున్నాను. సో ఈ మూవీ చూసాక నాకు మీకు ఇదే చెప్పాలి అనిపించిందండి. మీకు ఏమన్నా తెలిసి కానీ మీకు తెలియకుండా కానీ ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి పేరెంట్స్కి చెప్పండి. వాళ్ళు మాత్రమే మిమ్మల్ని ఆ సిచ్యువేషన్ నుంచి బయటకైతే పాడేస్తారు. ఇది నేను బిలీవ్ చేసింది మీకైతే చెప్తున్నాను. సో ఈ మూవీ చాలా చాలా ఆలోచనలు అయితే తెచ్చేసిందండి. అలాగే నేను నిన్నే ఒక వెబ్ సిరీస్ అయితే చూసానండి. అదేంటమ్మా, చెరాయ. ఆ వెబ్ సిరీస్ కూడా నాకు చాలా ఆలోచనలు అయితే వచ్చింది. దాని గురించి చెప్దామా వద్దా అని అనుకుంటున్నాను. ఎందుకంటే అది నేను చెప్పాను అనుకో చాలామంది నాకు యాంటీ అయిపోతారేమో అని అనిపిస్తుంది. బట్ మనసులో ఉన్నది అలా ఉంచుకోలేనండి. ఖచ్చితంగా రేపు వీడియోలో అది షేర్ చేస్తాను. ఇంకిప్పుడైతే షాను మను వాళ్ళకి పెయింటింగ్ క్లాస్ అయితే జరుగుతుందండి. పిల్లలిద్దరు అక్కడ పెయింటింగ్ చేస్తూ ఉంటే నేను ఇక్కడేమో సారీ ప్రిపీటింగ్ మళ్ళీ నేర్చుకుంటున్నానండి. అసలు నేను ఎంత ట్రై చేసినా కూడా నాకు ఇది రావట్లేదు. అలా రోజుకు ఒక 10 నిమిషాలు అలా ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ స్టార్ట్ చేస్తే ఒక 1 అవర్ పాటు చేస్తున్నాను. బట్ నేను దీంట్లో పర్ఫెక్ట్ అయితే అవ్వలేకపోతున్నాను అనమాట. ఇంకా కాల్ లాగేస్తున్నాయి అనేసి కుర్చీ వేసుకుని చేస్తున్నానండి. పెయింటింగ్ క్లాస్ టీచర్ నెంబరు స్క్రీన్ పైన అయితే ఇస్తున్నానండి. కొంతమంది టీచర్కి కాల్స్ అవి చేసి ఫ్రీగా చెప్తారా పెయింటింగ్ క్లాస్ అని అడుగుతున్నారంటండి. అసలు ఫ్రీగా ఎందుకు చెప్తారండి? తను ఈ క్లాస్కి ఎంత టైం పెడతారో తెలుసా? ఒక్కొక్క క్లాస్కి 2 అవర్స్ 2.5 అవర్స్ అయితే పడుతుంది. నేనేంటంటే తనకి కొలాబరేషన్ చేస్తున్నానండి. మీరు ఫ్రీగా చెప్తారా అని అడుగుతున్నారక్క అనేసి నాకు నేను చెప్పారనమాట. అయ్యో నేను ఎక్కడా ఫ్రీగా చెప్తారని నేను ఏం చెప్పలేదు కదా, అలా ఎందుకు అడుగుతున్నారు? అది పెయిడ్ క్లాసెసేనండి, ఫ్రీ అయితే కాదు. అండ్ నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్తానండి. ఏది ఎవరికి ఊరికే చేయొద్దండి. ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ సంథింగ్ దెన్ డోంట్ డూ ఇట్ ఫర్ ఫ్రీ అండి. నేనైతే ఈ మధ్యలో ఇదే నమ్ముతున్నాను. మీరు ఏదైనా ఒక పనిలో చాలా మంచి సామర్థ్యం ఉంది, ఆ పని మీ వల్ల బాగా చేస్తారు, లేదా ఆ పని మీరు చేస్తే ఎదుటి వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది అన్నప్పుడు ఆ పనిని మీరు ఎవ్వరికి ఊరికే చేయొద్దు. అండ్ నేను నమ్మేది ఏంటంటే మీ టైంని ఎవరికి ఊరికే ఇవ్వద్దండి. అది నేను చాలామందికి చెప్తూ ఉంటాను. నాకు కలిసిన వాళ్ళకి ఫ్రీగా చేస్తారా లేకపోతే తక్కువగా చేస్తారా అంటారు. మనం పెట్టే టైంకి ఒక వాల్యూ ఇవ్వాలండి. సో ఎవరికి ఏది మీరు ఫ్రీగా చేయొద్దు. అలాగే ఎవరిని మీరు వాళ్ళ టైంని ఫ్రీగా కూడా అడగొద్దండి. ఇంకా తర్వాత అయితే నేను బట్టలు అయితే ఆరేస్తున్నానండి. ఇప్పుడే వాషింగ్ మిషన్ అయితే ఆగిపోయింది. ఇంకా మా హస్బెండ్ వచ్చారు. తను కొంచెం వీడియో తీసి పెట్టవా బట్టలు అయితే ఆరేస్తానంటే ఆయన అయితే వీడియో తీస్తున్నారు. సడన్గా క్లైమేట్ మొత్తం చేంజ్ అయిపోయిందండి. బాగా వర్షం పడుతున్నట్టుగా అలా అయిపోయింది అనమాట. కానీ చల్ల గాలేసేసి క్లైమేట్ అంతా చల్లగా అయిపోయింది. ఇది కదా నా ఫేవరెట్ క్లైమేట్ అని అనిపించింది అనమాట. ఎందుకంటే ఒక 3 డేస్గా ప్రతిరోజు మార్నింగ్ లేవగానే తలనొప్పి స్టార్ట్ అయిపోతుందండి. అసలు ఇంక నాకు చిరాకుగా ఉంటుందన్నమాట ఈ సమ్మర్ వల్ల. అలాగనేసి వేడొచ్చేసి చెమటలు పట్టేస్తున్నాయి అంటే అంతేమీ లేదు. వెలుతురు ఎక్కువ వస్తుందండి. అంత వెలుతురుని నేను చూడలేకపోతున్నాను అనమాట. నా ఫోర్ హెడ్ మీద అంత వెలుతురు పడుతుంటే నాకు తలనొప్పి అయితే వస్తుందనమాట. ఇంకా బట్టలు అయితే ఆరేసేసాను. క్లైమేట్ చాలా చల్లగా అయిపోయింది. నాకు ఇంకా ఇప్పుడు పార్కుకి వెళ్ళిపోయి ఆ చల్లగాలిలో ఉండాలి అని అనిపిస్తుంది అనమాట. ఇంకా తర్వాత పిల్లలిద్దరిని తీసుకుని నేను మా వారు కరాటే గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళామండి. ఈరోజు మండే కాబట్టి అక్కడ సంత అయితే వేశారు. ఒక 80 రూపీస్ కూరగాయలు అయితే కొనుక్కుని ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా బియ్యం అయితే కడిగి స్టవ్ మీద పెట్టాను.
టైం అయితే 7:30 అవుతుందండి. పిల్లలిద్దరిని ఇందాక కరాటే క్లాస్కి అయితే తీసుకుని వెళ్ళాము. కరాటే క్లాస్ నుంచి వస్తూ అక్కడ సంత ఉంటే కొన్ని కూరగాయలు అయితే తీసుకున్నానండి. ఇవన్నీ 10 రూపీస్ ప్యాకెట్స్నే. ఇవి ఒక 30 రూపీస్ అయ్యి. టమాటా కేజీ 20 రూపీస్ అంటండి. ఇది ఒక కేజీ అయితే తీసుకున్నాను. ఇంకా రేపు పొద్దున్న పప్పు ఆకుకూర వండి ఇది ఫ్రై అయితే పెడదాం అనుకుంటున్నాను. సో అందుకనేసి ఆకుకూరలు అయితే ఇచ్చుకున్నాను. ఆకుకూరలు 2 డేస్కి సరిపడి ఇచ్చుకున్నానండి. పప్పు తోటకూర ఒకటి వండుదామనేసి తోటకూరని మెంతికూర కూడా ఇచ్చుకున్నాను. రేపైతే ఫస్ట్ నేను మెంతికూర అయితే వండేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే కొంచెం ఇది ఆకు నలిగిపోయినట్టుగా ఉంది. సో ఇప్పుడే వీటిని శుభ్రం చేసేసుకుంటే ఆ పని అయితే పూర్తవుతుంది కదా. సో వీటిని అయితే ఇప్పుడు కట్ చేసేసుకుంటాను. ఇంకా స్టవ్ మీద అయితే బియ్యం కడుగు పెట్టానండి. రైస్ అయితే ఉడుకుతుంది. అన్నం ఉడికే లోపల నేను ఈ మెంతికూరను అయితే క్లీన్ చేసేసుకుంటాను. పాలు అయితే మరిగించడానికి స్టవ్ మీద అయితే పెట్టానండి. మేము భోజనాలు అయితే చేసేసాము. తర్వాత డిన్నర్ తర్వాత వచ్చిన గిన్నెలు ఉంటే వాటిని కూడా అయితే క్లీన్ చేసేసుకుని ఇంకా మెంతికూర అయితే శుభ్రం చేసుకుంటున్నానండి. రేపు పప్పు మెంతికూర వండుతాను. 20 రూపాయలకి 4 కట్టలు అంటండి. 4 కట్టలకి నాకు మొత్తం మెంతికూర ఇంతే వచ్చింది. చాలా తక్కువ వచ్చిందని అనిపించింది. ఇంకా ఒక గ్లాస్ పప్పు అయితే సరిపోతుంది దీనికి. నాకు ఆకుకూరలు తినడం చాలా ఇష్టమండి. మెయిన్గా పప్పులో వేసుకుని తింటే ఇష్టము. నాకు ఆకుకూరలు ఫ్రై అయ్యి పెట్టుకుని తినేదానికన్నా నాకు పప్పులో తింటేనే నచ్చుతుంది అనమాట. అందుకనేసి ఎక్కువగా పప్పు అయితే వండుతున్నాను. మా భోజనం అయ్యేసరికి 9 o'clock అయ్యిందండి. ఈ లోపల పాప మా హస్బెండ్కి ఎంత నిద్ర వచ్చేసిందోని వెంటనే అండి భోజనం తిని 8:45 అయితే నిద్రపోయారు. నాకు జాలేసింది అనమాట. పాపం చిన్న పిల్లోలా అనిపిస్తాడండి నాకు మా ఆయన. అలా నిద్రపోతే ఇంకా అయ్యో పిల్లోడు పడుకుని పోయాడని త్వరగా అయితే పక్కేస్తున్నాను. ఇక్కడ పక్కేసేస్తే తను అక్కడైతే నిద్రపోతారనమాట. చాలామంది మీరు ఎందుకు మంచం మీద పడుకోవట్లేదు, ఎందుకు కింద పడుకుంటున్నారు అని ఇలా అడుగుతూ ఉంటారండి. మంచము మాకు చిన్నదైపోయిందండి. 4గురికి సరిపోవట్లేదు. మా షాను మను ఏమో సెపరేట్గా పడుకోండి అమ్మ అంటే పడుకోరన్నమాట. మంచం కింద ఇంకొక చిన్న మంచం ఉంది. అమ్మ పెట్టిందనమాట చంటిబిడ్డ మంచం అని. దాని మీద పడుకోండి అమ్మ అంటే వాళ్ళు అక్కడ పడుకోమని మాకు మధ్యలోనే పడుకుంటామంటారండి. ఇంకా 4గురికి సరిపోవట్లేదు, ఇరుకైపోతుంది. ఇంకా అందుకనేసి 4గురం ఎక్కడున్నా కలిసే పడుకుందాంలే అనేసి ఇంకా హాల్లో అయితే కింద అయితే వేసుకుని పడుకుంటున్నాం అనమాట. ఇంకా పిల్లలైతే మిల్క్ ప్యాకెట్ పెరుగుతో పాటు చియా సీడ్స్ కూడా కొనుక్కొని తీసుకొని వచ్చారండి. ఈరోజు అంటే రేపు కొత్త రకం బ్రేక్ఫాస్ట్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నాము. దానికోసమే పిల్లలైతే ఇవన్నీ తీసుకుని తెచ్చారనమాట. ఓట్స్ పుడింగ్ అనేసి అందరూ చేస్తున్నారు కదా, అది చాలా హెల్దీ అంటున్నారు కదా, అది ట్రై చేద్దాం అనేసి యూట్యూబ్లో ఎలా చేయాలి ఏంటి అన్నది చూశానండి. ఇంక ఇదిగోండి ఒక గిన్నె అయితే తీసుకున్నాను. దీంట్లోకి 2 స్పూన్స్ చియా సీడ్స్ అయితే వేసుకున్నానండి. తర్వాత దీంట్లోకి నేను 1 కప్పు ఒక బౌల్ ఓట్స్ అయితే తీసుకుంటున్నాను. అంగోండి ఇక్కడ గ్రీన్ కప్ ఉంది కదా, దాంతో అయితే తీసుకున్నాను అనమాట. ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, ఎలా వస్తుందో తెలీదు, ఎక్కువ ట్రైలు వద్దులే అనేసి అంతే తీసుకున్నాను. తర్వాత దీంట్లో కింద అక్కడ పాలు అయితే మరిగించాను కదండి, అవి చల్లారిపోయినాయి. ఆ పాలు ఒక 2 కప్పుల వరకు అయితే ఉంటాయేమో అని అంత అయితే దీంట్లో అయితే వేసాను అనమాట. ఇంకా తర్వాత దీంట్లోకి స్వీట్నెస్ కోసం అందరూ కిమియా డేట్స్ వేసారండి. ఇంట్లో లేవు, తినేసాము కిమియా డేట్స్. సో అందుకని నేనేం చేశానంటే అంజీరా తీపిగానే ఉంటుంది కదా అనేసి అంజీరాని ముక్కల కింద కట్ చేసి వేసాను. కొన్ని ఏమో సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేసి మూత అయితే పెట్టానండి. వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టారు. నేను చేసిన తప్పు అదే, ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఓవర్నైట్ బయట అయితే వదిలేసాను. రేపు ఎలా వచ్చింది అన్నది రేపు చెప్తాను దీని గురించి. సో ఇదండి రోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.